శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందవర్చంద్ర గారు. నమస్కారం రాజుబాబు గారు. తూర్పు వెళ్ళే రైలు సినిమా చూసారండి మీరు? చూడబోట్టాడు బాబు గారిది. అయ్యో సో దాని అది తమిళ సినిమా. తమిళ సినిమా కిழக்கே పోగున్ రైల్. ఓకే, అది భారతీరాజా డైరెక్ట్ చేశాడు. ఆయన రీసెంట్ గా ఆయన కాలం చెందారు. ఈ షూటింగ్ జరిగేటప్పుడు భాగ్యరాజా గారు రాధిక్ గారిని వద్దన్నారా? అన్నారండి, అన్నారు. ఏంటి కారణం ఏంటి? ఆవిడ కోపానికి గురయ్యాడు కూడా ఈయన భాగ్యరాజా గారు. చెప్తా, లండన్ నుంచి అప్పుడే ఎంఆర్ రాధా కూతురు అని చెప్పుకున్నాం మనం ఇదివరకు. అవును, ఎవరు రాధిక గారు, ఎంఆర్ రాధా ప్రముఖ నటుడు, ఎంజిఆర్ని కాల్చిన కరెక్ట్ తమిళ విలను ఎంఆర్ రాధా గారి కుమార్తె ఆవిడ. ఏమండే రెండో భార్య కూతురు ఈవిడ, అవును, మొదటి భార్య కాదు. ఏమండే అయిన తర్వాత లండన్ నుంచి అప్పుడే దిగింది ఈవిడ. ఏది రాధిక గారు. ఎక్కడో ఫంక్షన్లో తీసుకెళ్తారు కదా జనరల్గా, సినిమా ఫంక్షన్ జరిగితే అక్కడ భారతీరాజా గారు ఈ అమ్మాయిని చూశారు. ఆయన అప్పటికే ఒక కథ అనుకుని విలేజ్ సినిమా చేద్దాం అనుకుంటున్నారు ఆయన. నెక్స్ట్ డే కట్ చేస్తే మన భారతీరాజా గారు గీత గారి ఇంట్లో ఉన్నాడు, రాధిక తల్లి గారి ఇంట్లో ఉన్నాడు. నమస్కారం అమ్మ, నా పేరు భారతీరాజా, అది తెలుసండి, కమల్ హాసన్తో తీశారు కదా అన్నారు. నేను ఒక పని మీద వచ్చాను, మీరు ఒప్పుకోవాలి అన్నాడు. ఏంటంటే చెప్పండి అంది. మీ అమ్మాయి గారిని నాకు హీరోయిన్గా, నేను హీరోయిన్గా అనుకుంటున్నాను, చేయాలంది. నేను అసలు చేంజ్ చేయను అక్కడ ఇంగ్లీష్లో ఐ కాంట్ అనే లండన్లో చెప్పింది ఆవిడ. ఇది చూశారుగా, ఈ అమ్మాయిని చూశారుగా. అప్పుడు ఈతో మీరేమో విలేజ్ సినిమాలు తీస్తారు, మీ విలేజ్ సబ్జెక్ట్ అంటున్నారు, ఇప్పుడు మీరు చెప్పారు కదా, మరి ఈవిడితో ఎలా చేస్తారు? నాకు అదంతా వద్దమ్మా, నాకు నా దృష్టిలో, నా కథా దృష్టిలో మీ అమ్మాయి గారే హీరోయిన్. ఏం చేత నేను చూసుకుంటుంది. ఆవిడ ఎలాగా మలుచుకోవాలో, ఆవిడని ఎలా తీర్చిదిద్దుకోవాలో, విలేజ్ గర్ల్గా ఎలాగా గెటప్ ఇవ్వాలో నేను చూసుకుంటా. ఆ గెటప్ నేను తీసుకుంటాను, మీరు ఒప్పుకుంటే ఇస్తే మాత్రం చాలు. అయితే రేపు రండి, మా అమ్మాయిని కన్విన్స్ చేస్తాను అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆ రాత్రి కన్విన్స్ చేసింది తల్లి ఆవిడ. అది చూడమ్మా, మీ నాన్నగారు పెద్ద నటుడు, నీకు రాకపోవచ్చు, నువ్వు లండన్లో చదివి ఉండొచ్చు, కానీ ఇది భారతీరాజా లాంటి దర్శకుడు వచ్చి అడిగాడు అంటే అది మన గొప్పతనం. నీ గొప్పతనం లెక్క ప్రకారం చెప్పాలంటే నీలో ఆర్టిస్ట్ని చూశాడంటే ఎప్పుడు కూడా మనం ఒకళ్ళని ఇచ్చేయకూడదు. నటనకు వచ్చినప్పుడు మీ నాన్నగారి దీన్ని కూడా వర్తిస్తుంది మనకి. అంచేత ఆయన పేరు కాపాడాలంటే నువ్వు ఇలాంటి ఒకటి చెయ్యి, ఇష్టం లేదనుకో మళ్ళీ వెళ్ళిపో, లండన్ వెళ్ళిపో అని చెప్పారు. అప్పుడు కన్విన్స్ అయింది ఆవిడ. ఇంచేతంటే భారతీరాజా గురించి కమల్ హాసన్ గారు ఈయన డైరెక్షన్లో గోచి పెట్టుకుని చేశాడు. ఆయన చిన్న ఇది పెట్టుకుని శ్రీదేవి చేసింది. అంచేత నిన్ను తన హీరోయిన్గా అనుకుంటున్నాడు అని ఇవన్నీ చెప్పింది ఆవిడ. ఫస్ట్ పిక్చర్ 16 వయసులే కదా, 16 వయసు అని చెప్పేటప్పటికి అప్పుడు ఒప్పుకుంది ఆవిడ. ఒప్పుకున్న తర్వాత భారతీరాజా మొత్తం యూనిట్ అంతా వెళ్ళిపోయింది. హీరోయిన్ ఆ 2 రోజుల తర్వాత రావాలి, ముందు వీళ్ళు సెటిల్ అవ్వాలి విలేజ్. గోపిచెట్టుపాలెం దగ్గర ఎక్కడో విలేజ్, పక్క నాటు విలేజ్ చూస్తాడు ఆయన. భారతీరాజా గారు ప్రకృతి ప్రేమికుడు, ఇది చెప్పాల్సింది ఖచ్చితంగా. అందుకే ప్రతిదీ విలేజ్లో నేచర్ ఎలా ఉంటుందో అలాగా క్యారెక్టర్స్ కూడా అలాగా చేస్తాడు. ముక్కు మీద ఇది పెట్టి తమిళనాడులో ఇట్లా చూసారా, ఇవన్నిటి క్యారెక్టర్స్ బాగా డెవలప్ చేస్తాడు ఆయన. అయిన తర్వాత ఈ ఫస్ట్ టైం వస్తుంది కాబట్టి లండన్ నుంచి భాగ్యరాజు ఏం చేశాడంటే స్టేషన్కి వెళ్ళి హీరోయిన్ తీసుకురావా అన్నాడు ఆయన. హీరోయిన్ తీసుకురాయని స్టేషన్కి పంపించాడు ఆయన. స్టేషన్కి పంపిస్తే స్టేషన్కి వెళ్ళాడు ఈయన. మరి న్యాచురల్గా మర్యాద కదా అది. నిజంగా ఆవిడకి విలేజ్లు అంటే తెలియదు, లండన్ నుంచి వచ్చిన ఆవిడ, సిటీలో పెరిగిన ఆవిడ అని అందరిని పంపించాడు ఆయన. పంపించిన తర్వాత భారతీరాజా గారు కూడా వచ్చారో లేదో ఐడియా లేదు నాకు, బట్ భాగ్యరాజు మాత్రం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అందరూ దిగారు, అంతా వస్తున్నారు, కానీ ఈ అమ్మాయి రాలా. భాగ్యరాజు గారికి కనపడపోయినప్పటికీ ఇదేంటి ఈయన వస్తుందని చెప్పారంటే షూటింగ్ లేదా, రావట్లేదా, ఏదో డిస్కషన్ జరిగిందన్నారు కదా, రాలేదేమో అనుకుని భాగ్యరాజు గారు అనుకున్నారు.
అనుకుని వెళ్ళి భారతరాజు ఏంటి సార్ మీరు వస్తుందని చెప్పారు రాలేదు కదా సార్ అన్నాడు ఆయన. ఏంటయ్యా వచ్చేసింది కదా అన్నాడు. వచ్చేసిందా ఎక్కడ సార్ అన్నాడు ఆయన. నేను చాలా మంది చూశాను కదా అన్నాడు. నీకెక్కడ కనపడతా ఇదిగో రామ్మా అని చెప్పి రాధిగారిని పిలిచాడు. పిలిస్తే టైట్ ప్యాంటు జీన్స్ ప్యాంటు బనీను అన్నాడు. ఇదేంటి సార్ ఈ గెటప్ ఏంటి సార్ అన్నాడు. అది అంతేలే ఆవిడ లండన్ రిటర్న్ అన్నాడు. బాగాలేదు సార్ అస్సలు బాగాలేదు అన్నాడు. లేదులే నేను చెప్తాను ఉండు భారతరాజా ఓపికగా గెటప్ వేస్తే బాగుంటుంది ఇలాగేస్తే ఎలా బాగుంటుంది మనం గెటప్ వేద్దాం అని చెప్పేసి ఆయన దగ్గరుండి భారతరాజా గారు ఆవిడకి డ్రెస్ అది లంగా ఓడి అవి ఉంటాయి కదండి అవన్నీ వేయించి ఆవిడ చేత మేకప్ కరెక్ట్గా నలుపు యాస్టీజ్ ఆవిడకి ఆయనకి నచ్చింది ఏంటంటే నలుపు. విలేజ్ పిల్లకి నలుపు కావాలి. ఓకే ఓకే అది నచ్చింది ఆయనకి. ఏం చూశారంటే ఆ జడగిడా వేయించాడు ఆయన మామూలుగా. ఆ కళ్ళజోడు పెట్టుకున్నప్పుడు భాగ్యరాజ్ చూసినప్పుడు కళ్ళజోడు జీన్స్ ప్యాంటు బనీను ఏమంటే గెటప్ పెంచేసేప్పటికి వచ్చింది. వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళి డైలాగ్ చెప్పు అన్నాడు భాగ్యరాజ్. భాగ్యరాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ డైలాగ్ చెప్పు అన్నాడు. వెళ్ళి ఆవిడకి చెప్పేది ఈ బాగోలేదు అన్నాడు కదా భాగ్యరాజు. అది ఆవిడ మైండ్లో పడిపోయింది. వీడు ఒక ఆఫ్టర్ ఆల్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నన్ను హీరోయిన్గా బాగోలేదంటాడా వీడి సంగతి చెప్తా అని మైండ్లో ఒక ఎక్స్ప్రెషన్ అయిన తర్వాత డైలాగ్ చెప్తున్నాడు. డైలాగ్ చెప్తుంటే ఇలా పారమ్మా అని పారా ఏం పారు ఇలాగ అడుగుతుంది. డైలాగ్ చెప్తే తిక్కగా చెప్తుంది. అసలు భాగ్యరాజ్ చెప్పింది ఏం వింటలేదు తన ద్వారంలో తను చెప్తుంది. తన డ్యూటీగా డైలాగ్ చెప్పి వినిపించేశాడు. వినిపించేసిన తర్వాత వచ్చేసి సార్ ఈ అమ్మాయి పనికిరాదు సార్ మళ్ళీ అసలు అన్ఫిట్ మన క్యారెక్టర్ డైలాగ్ రాదు పాడు రాదు ఏమి రాదు ఈ అమ్మాయిని ఎలా సెలెక్ట్ చేశారు సార్ మీరు భారతరాజు అన్నాడు. కాదయ్యా కాస్త ఓర్పుగా ఉండాలి మనం ఉండు వస్తుంది. ఇప్పుడు మనం ఏమైనా చేసామనుకో మొత్తం రివర్స్ అంతా మన మీద వచ్చేస్తుంది మన బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది అని చేత నేను వస్తున్నాగా ఉండు అని చెప్పేసి వచ్చాడు. ఏదో ఒకసారి డైలాగ్ చదివినిపించున్నాడు ఎవరిని భాగ్యరాజ్. ఏది అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయి దగ్గరికి వెళ్ళి భాగ్యరాజ్ దగ్గరికి చాలా ఇల్టిట్ చేసింది భాగ్యరాజ్. అసలు కేర్ చేయలే మనసులో ఉంచుకుని వచ్చిన తర్వాత డైలాగ్ చెప్పాడు. చెప్పిన తర్వాత ఏదమ్మా నువ్వు చెప్పు ఇప్పుడు అన్నాడు ఆయన. పర్ఫెక్ట్గా చెప్పేసింది. ఓకే భాగ్యరాజ్ షాకు. ఇదేంటి ఇలా అంది చూసావా ఎలా చెప్పిందో అంచేత మనం ఓర్పు వహించాలి ఎప్పుడు కూడా ఇలా తొందరపడకూడదు. ఈ స్టూపిడ్ నన్ను ఇల్టిట్ చేశారు సార్ స్టూపిడ్ డ్రాస్కల్ గీసుకెళ్ళాలి అని అది ఆ తర్వాత ఇంగ్లీష్లో తిట్టింది ఆవిడ భాగ్యరాజ్ని. ఏది అంతకుముందే వెనకాల భాగ్యరాజ్ విన్నా కూడా అతనికి తెలియలే. అయిన తర్వాత కొంతకాలం అయింది. కొంతకాలం అయిన తర్వాత అందరూ కలిసిపోతారు కదా జనరల్గా కలిసిపోయిన తర్వాత ఈయన రైటర్గా మంచి పేరు వచ్చింది. స్క్రీన్ ప్లే రైటర్గా డైలాగ్ రైటర్గా ఈయన రాస్తూ మూడో పిక్చర్కే డైలాగ్ రైటర్ అయిపోయాడు. స్టోరీ రైటర్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత రాధికి సాఫ్ట్ కార్నర్ వచ్చింది. సాఫ్ట్ కార్నర్ వచ్చిన తర్వాత ఒకసారి భాగ్యరాజ్ దగ్గరికి వచ్చేసి సారీ నిన్ను తిట్టాను ఏమనుకోవద్దు అప్పుడు కోపంలో తిట్టాను నువ్వు నన్ను రిజెక్ట్ చేసావని అని చెప్పింది. సరే పోండమ్మా మీరు ఇంగ్లీష్లో తిట్టారు నాకేం అర్థమైంది నాకు ఇంగ్లీష్ రాదుగా అన్నాడు. ఇది భాగ్యరాజు గారు హీరోయిన్ రాధిక ఇన్సిడెంట్ అక్కడ.